నమస్తే. వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పాకిస్తాన్‌ను ఓవైసీ తగులుకున్నట్లుగా మరెవ్వరూ తగులుకోరేమో! ఆ దేశం చేస్తున్న పిచ్చి పనులను చూపి ప్రపంచం ముందు పరువు తీస్తున్నారు ఓవైసీ. తాజాగా మరోసారి అలాగే దొరికిపోయింది పాకిస్తాన్. ట్రంప్‌కు ఇటీవలే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటూ పాకిస్తాన్ చేసిన ప్రకటనపై ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై అటాక్ తర్వాత కూడా పాకిస్తాన్ ఇదే మాట మాట్లాడుతుందా అని ప్రశ్నించారు. ఆ దేశం తీసుకునే నిర్ణయాలన్నీ ఇలాగే ఏడుస్తాయని ఓవైసీ విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు పాకిస్తాన్కు గట్టిగానే బుద్ధి చెబుతూ వస్తూ ఉన్నారు ఓవైసీ. అసలు ఇటీవల ఏం జరిగింది? పాకిస్తాన్ నోబెల్ ప్రైజ్ కథేంటి? ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, భారత్పై పాకిస్తాన్ ఉగ్రవాద దాడికి పాల్పడింది. పహల్గాం ఉగ్రవాద దాడిలో 27 మందిని చంపేశారు ఉగ్రవాదులు. మతం అడిగి మరీ వారిని చంపేశారు. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ విరుచుకుపడింది. పాకిస్తాన్పై మన యుద్ధ విమానాలను పంపి తుక్కుగా ఓడించింది. అక్కడి ఎయిర్ బేస్లు, కరాచీ పోర్ట్, ఉగ్రవాద స్థావరాలన్నిటినీ ధ్వంసం చేసింది. అయితే ఈ యుద్ధంలో నష్టపోవడాన్ని చూసిన పాకిస్తాన్ ఇక కాళ్ల బేరానికి వచ్చింది. వెంటనే సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకుందామని భారత్కు ఫోన్ చేసింది. పాకిస్తాన్ అడుక్కున్న తర్వాత మన భారత్ కూడా సరే అని చెప్పింది. అయితే ఈ యుద్ధం ఆపిన తర్వాతే పాకిస్తాన్ మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. తాను కాళ్ళు పట్టుకున్నానని, అందుకే భారత్ సీజ్ ఫైర్కు ఒప్పుకుందని చెబితే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ పరువు పోతుంది. అందుకే ఈ క్రెడిట్ను ట్రంప్కు ఆపాదించే ప్రయత్నం చేసింది. ట్రంప్ మధ్యవర్తిత్వం చేశాడని, అందుకే సీజ్ ఫైర్ జరిగిందని చెబుతూ వచ్చింది పాకిస్తాన్. ఇలా రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించిన ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాల్సిందే అని పాకిస్తాన్ ప్రకటించింది. 2026కు గాను నోబెల్ పీస్ ప్రైజ్కు పాకిస్తాన్ ట్రంప్ను నామినేట్ చేసింది. నోబెల్ పీస్ ప్రైజ్ అంటే ఎవరికి ఇస్తారు? ఏ దేశం పైన యుద్ధానికి పోకుండా ప్రపంచ శాంతి కోసం పాటుపడిన వారికే ఇస్తారు. కానీ ట్రంప్ అంత శుద్ధపూస అంటే అస్సలు కాదు. పాకిస్తాన్ నోబెల్ పీస్ ప్రైజ్కు నామినేట్ చేసిన మరుసటి రోజే ఇరాన్పై B-2 బాంబర్లతో అమెరికా విరుచుకుపడింది. దీంతో ఓవైసీ ఎంట్రీ ఇచ్చారు. పాకిస్తాన్ను నిలువున నిలబెట్టి క్వశ్చన్ చేశారు. నోబెల్ పీస్ ప్రైజ్ అన్నారు కదా, మరి ఇప్పుడు ఏమంటారని ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటుందన్నట్లుగా మాట్లాడారు. ట్రంప్ నరరూప రాక్షసుడని ఇప్పుడైనా ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. పాకిస్తాన్ తన డబుల్ స్టాండర్డ్స్ను వీడి ఉగ్రవాదాన్ని అంతం చేయాలని పట్టుబట్టారు. ఓవైసీ పాకిస్తాన్ను ఇలా తిట్టడం ఇదేమీ మొదటిసారి కాదు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత నుంచి ఆ దేశాన్ని ఓ ఆట ఆడుకుంటూ వస్తున్నారు ఓవైసీ. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు సపోర్ట్ చేసిన టర్కీని కూడా తిట్టిపోశారు ఓవైసీ. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇస్లాం పేరుతో చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు. పాకిస్తాన్కు ఇస్లాంకు ఎటువంటి సంబంధము లేదని స్పష్టం చేశారు. పాక్ అంటే భారత్లోనే ముస్లింల సంఖ్య ఎక్కువ అని, భారత్లో తాము గౌరవప్రదంగా జీవిస్తున్న విషయం మర్చిపోవద్దని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఎప్పుడు ఉగ్రవాదానికి అండగానే ఉంటుందని అన్నారు. ఇది మానవ మనుగడకే ముప్పు అని విమర్శించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి భారత్ బాధిత దేశంగా మారిందని ఓవైసీ అన్నారు. పాక్ తనని తాను ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకోవడాన్ని ఓవైసీ కొట్టిపారేశారు. మతపరమైన విభజనలు సృష్టించడం, దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం పాకిస్తాన్ అప్రకటిత సిద్ధాంతమని ఓవైసీ ఆరోపించారు. పాకిస్తాన్ ఇప్పుడు చేస్తున్న చర్యలన్నీ ఇస్లాంకు వ్యతిరేకమైనవే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఆ దేశాన్ని ఓ జోకర్గా కూడా ప్రపంచం ముందు నిరూపించారు ఓవైసీ. ఆపరేషన్ సింధూర్ తర్వాత తాము విజయం సాధించామని చెప్పుకోవడానికి పాకిస్తాన్ ఓ మీటింగ్ను ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్లో ఆసిమ్ మునీర్ను సత్కరించాలని షాబాజ్ షరీఫ్ భావించారు. అయితే అక్కడే పాకిస్తాన్ ఓ తప్పు చేసింది. ఆసిమ్ మునీర్కు ఇచ్చిన ఓ ఫోటో గ్యాలరీలో యూజ్ చేసిన ఫోటో వల్ల పాకిస్తాన్ పరువు పోయింది. అందులో చైనాకు చెందిన గూగుల్ ఇమేజ్ను డౌన్లోడ్ చేసి ఆ ఫోటోకు ఫ్రేమ్ కట్టించారు. దీంతో అసదుద్దీన్ ఓవైసీ రంగంలోకి దిగారు. ఆసిమ్ మునీర్, షాబాజ్ షరీఫ్ గాళ్ళంతా జోకర్ గాళ్ళని చెప్పేశారు. ఇంతటి జోకర్ గాళ్ళు ప్రపంచంలోనే లేరని, నకల్ కర్నేకే లియే అకల్ చాహియే అని పాకిస్తాన్ను గేలి చేశారు. నకిలీ క్రియేట్ చేయడానికి కూడా తెలివి ఉండాలని, పాకిస్తాన్కు ఆ మాత్రం తెలివి కూడా లేదని దుయ్యబట్టారు. ఇలాంటి వాళ్ళు దేశాన్ని నడిపిస్తారంటే జోక్గా ఉందని విమర్శించారు. దీంతో పాకిస్తాన్ పరువు గంగలో కలిసిపోయింది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత నుంచి పాకిస్తాన్ ఎప్పటికప్పుడు ఓ ఆట ఆడుకుంటూనే ఉన్నారు ఓవైసీ. టైం వచ్చినప్పుడల్లా ఆ దేశం పరువు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ట్రంప్కు నోబెల్ బహుమతి ఇస్తామన్నారు కదా, మరి ఇప్పుడేమంటారని ఆ దేశాన్ని నిలదీశారు. దీంతో పాకిస్తాన్కు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.